హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మాధవి సురేష్. ఈరోజు నేను మునగాకు పెసరపప్పు కూర చేస్తున్నానండి. దానికోసం మనం 2 కప్పుల మునగాకు తీసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసేసుకొని సాల్ట్ వాటర్లో వేసి 2-3 సార్లు కడిగేసి పక్కన పెట్టుకుందామండి. మనం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 1/2 లీటర్ వాటర్ పోసుకుందాం. మనకి ఇట్లా వాటర్ కాగుతుండ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం 1 కప్పు పెసరపప్పు తీసుకొని కడిగేసి ఆ మరుగుతున్న వాటర్లో వేసుకొని, అలాగే 5-6 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని పప్పు సగం ఉడికేలాగా ఉడికించుకుందామండి. మునగాకులో చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ముఖ్యంగా కంటి చూపు మెరుగవడానికి, బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి, అసలు ఈ ఒక్కటని కాదండి, మునగాకు చాలా అన్ని రకాలుగా వాడుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో ఒక్కసారైనా తినాలంటారు. సో మనకి పప్పు సగం ఉడికిన తర్వాత 2 కప్పుల మునగాకు కూడా మనం నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్నది పప్పు ఉడికింది కదండి, ఇందులో వేసుకోవాలి. వేసుకొని అట్లా ఒకసారి కలుపుకొని ఇందులోనే రుచికి సరిపడా సాల్టు, పసుపు వేసుకొని కలుపుకోవాలి. మనకి వాటర్ సరిపోనట్లయితే పప్పు మునిగేలాగా వాటర్ పోసుకోవాలండి. నాకు వాటర్ సరిపోలేదు, సో నేను 1 గ్లాసు వాటర్ పోసుకుంటున్నాను. 1 లీటర్ వాటర్ పోసుకొని మూత పెట్టుకొని మరి ఉడికించుకోవాలండి. మునగాకులో ఐరన్, కాల్షియం బాగా ఉంటాయండి. వారంలో ఒకసారి మనం మునగాకుతో ఏదో ఒక రెసిపీ చేసుకున్నట్లయితే కొలెస్ట్రాల్ అండ్ డయాబెటిక్ నుంచి కూడా తగ్గుముఖం పడుతుంది. సో మనకు పప్పు ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపుగా మనం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని వాటర్ పోసుకొని కడిగేసి నీళ్ళు పోసుకొని నానబెట్టుకుందామండి. మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మనకి పప్పు, ఆకు అలాగే ఉడికిందండి. ఇప్పుడు మనం చింతపండు నుంచి రసం తీసుకున్న చింతపండు రసం కూడా వేసుకున్నాం. చింతపండు రసం అనేది మీ టేస్ట్ని బట్టి, మీరు తినే పులుపుని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చండి. చింతపండు వేసేసుకున్నాను. ఇప్పుడు 1/2 టీ స్పూన్ కారం కూడా వేసుకుంటున్నానండి. చింతపండు, కారం కూడా కలిపేసుకుందాం. కలిపేసి మూత పెట్టుకొని మన చింతపండులోని పచ్చివాసన పోయేదాకా ఉడికించుకుందామండి. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం. తాలింపు కోసం మూకుడు పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అవుతుంది. ఈలోపు మనం 5-6 వెల్లుల్లి రెబ్బలు దంచి పెట్టుకున్నవి, ఇందులోనే 1 ఉల్లిపాయని సన్నగా చీలికలు చేసుకున్నామండి. ఆ ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేయాలి ఫ్రెండ్స్, కానీ నేను వేయడం మర్చిపోయాను. సో మీరు వేయండి. అంతే అండి. ఇట్లా తాలింపు అంతా వేగేలాగా వేయించుకొని 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకుందామండి. టేస్ట్ బాగుంటుంది, ప్లస్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. తాలింపు అంతా వేగుతుంది. ఇప్పుడు మనం ఈ తాలింపుని ఉడుకుతున్న పప్పులో వేసేసుకుందాం. తాలింపు అంతా పప్పులో వేసేసుకొని కలుపుకుందాం. పప్పు అయిపోయిందండి. ఇందులో 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. మనం ఈ కర్రీ వచ్చేసి రైస్లోకి బాగుంటుంది, చపాతీలో, పూరీలో కూడా తినొచ్చండి. ఎందులోకైనా బాగుంటుంది. పాలల్లో కంటే కూడా మునగాకులో 3 రెట్ల కాల్షియం ఎక్కువగా ఉంటుందండి. అంతే అండి, మనకు వేడి వేడి మునగాకు పెసరపప్పు కర్రీ రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.